సహోదరులారా, మనం ప్రార్థన చేసుకుందాం. యేసు ప్రభువా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. పగటి కాలమంతా మీరు కాపాడారు, రాత్రి బహుమానంగా ఇచ్చారు. ఈ ఉపవాస కూడికలో ఈ విధంగా ప్రార్థించుటకు సహాయం చేశారు. మీకు వందనాలు చెల్లిస్తాను. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని రెక్కల కింద ఉంచుకొని కాపాడమని అడుగుతాం. ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రింబగలి విభిన్న రీతిగా ప్రయాసపడుతున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. ప్రతి కుటుంబంలో ప్రతి విధమైన సమస్యల నుండి అద్భుతమైన పరిష్కారములు దయచేయండి. ఇంతవరకు పాటల ద్వారా పాడుటకు సహాయం చేశారు. మీ పక్షాన్ని నిలబడిన వాడు బలహీనుడు గనక మరుగుపరచండి. నాతోనూ మాతోనూ యంత్ర శబ్దం ద్వారా ఎందరైతే వింటున్నారో ఆకర్షించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. అబ్రహాము నమ్మకమైన మనస్సు గలవాడు అని ఎరిగి దేవుడు పిలిచాడు. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు ప్రశ్న వేయలేదు. ఏమని ప్రశ్న? అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయా, ఉండవా? అక్కడ ఎవరైనా చూసుకుంటారా, లేదా? ఇవన్నీ ఆలోచించలే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనములో అబ్రహాము పిలువబడినప్పుడు ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగక బయలుదేరెను. ఇదే విశ్వాసం అంటే. కానీ ఈనాటి విశ్వాసులు అక్కడ అన్ని సౌకర్యాలు ఉంటాయా, ఉండవా అని ఆలోచిస్తూ ఉన్నారు. కానీ అబ్రహాము అలా కాదు. దేవుడు పిలిచినప్పుడు ఆ పిలుపునకు లోబడుట వలన బైబిల్లో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. లోబడితే దీవించబడతాం, తిరగబడితే నశించిపోతాం. మరి లూకా సువార్త 5వ అధ్యాయంలో వారు వృత్తికి చేపలు పట్టువా, వారు రాత్రంతా ప్రయాసపడ్డారు, కానీ ఒక చేపను కూడా పట్టలేకపోయారు. ఇప్పుడు రక్షకుడు అంటున్నాడు, మీ వలలను లోతుగా వేయుడి అన్నారు. వారు జవాబిస్తున్నారు, బోధకుడా, రాత్రంతయు శ్రమ పడితిమి కానీ మాకేమీ దొరకలేదు. దేవునికి లోబడకుండా, దేవుని యందు విశ్వాసముంచకుండా,
దేవుని అధికారం క్రింద ఉండకుండా మానవుడు ఏది చేసినా అది వృధా ప్రయాసము. ఇప్పుడు విధేయులయ్యారు. ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే మాస్టర్ అని ఉంది. అయినను ఇప్పుడు నీ మాట చొప్పున వలలు విధేయత. ఆయన మాటను విశ్వసించారు, ఆయన మాటకు లోబడ్డారు, ఆయన మాటకు విధేయులయ్యారు. విస్తారమైన చేపలు. అబ్రహాము దేవుని పిలుపునకు లోబడితే దీవించబడతాం, తిరగబడితే నశించిపోతాం. తిరగబడిన దాతాను, అబీబు, కోరాహులు నశించారు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలీలు అరణ్యములో ఆకులు రాలిపోయినట్లుగా రాలిపోయారు. అబ్రహాము లోబడి తాను స్వాస్థ్యముగా పొందనైన ప్రదేశమునకు బయలుదేరినప్పుడు లోతు దేవుని ప్రణాళికలో లేడు. చూసారు? కానీ అన్న చేసే ప్రతిదీ లోతు నమ్మేవాడు. మా అన్న ఇంత గొప్ప నిర్ణయం ఎందుకు తీసుకుంటాడు? దేశాన్ని వదులుతున్నాడు, ఊరును వదులుతున్నాడు, బంధువులను కూడా వదులుతున్నాడు అంటే ఏదో ఉంది అని లోతు కూడా అబ్రహాముతో బయలుదేరాడు. అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. లోతుకు దేవుడు ఒక శ్రేష్టమైన పేరు పెట్టాడు, నీతిమంతుడగు లోతు. అబ్రహాముతో ఉన్నంత వరకు అబ్రహామును బట్టి దేవుడు లోతును కూడా ఆశీర్వదించాడు. ఎప్పుడైతే సంపద వచ్చిందో సమస్యలు ప్రారంభమయ్యాయి. జాగ్రత్త, మన ఆధ్యాత్మిక జీవితంలో సంపద ఇచ్చిన ప్రభును మనం ఘనపరచాలి. సంపద ఇచ్చిన దేవుణ్ణి స్తుతించాలి. రాజైన దావీదు ఇదే కదా, భూమి మీద మా పూర్వీకుల వలె మేము యాత్రికులము, పరదేశులము, ఇవన్నీ మా వలన కాదు నీ వలననే కదా కలిగినవి అంటాడు. మొదటి దినవృత్తాంతములు 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము హృదయపూర్వకముగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేను ఎంతటి వాడను, ఏమాత్రపు వాడను, నా జనులు ఏమాత్రపు వారును, సమస్తమును ఏముంది అక్కడ, మా వలననే అనలేవాళ్ళు, నీ వలననే కలిగెను. దేవా, సమస్తమును నీ వలననే కలిగెను. నీ
సంపాద్యములో కొంత మేము ఇచ్చుచున్నాము, నీకు ఇచ్చుచున్నాము. మేమెంతయ్యా? ఇదంతా నీ వలనే కదయ్యా. దావీదు ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి ఘనపరిచేవాడుగా ఉన్నాడు. ఎప్పుడైతే సంపద వచ్చిందో సమస్యలు ప్రారంభమైనవి. ఆదికాండం 13వ అధ్యాయములో 6వ వచనం, వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము వారికి చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. వారి ఆస్తి. ఇప్పుడు 7వ వచనములో అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఎప్పుడొచ్చాయి కలహాలు? సంపద వలనే. అప్పు తీసుకునేటప్పుడు ఎంత తీయగా తీసుకుంటామో, అబ్బా ఎంత మంచిదాన్ని అన్నా, ఎంత మంచిదాన్ని అక్క, మేము ఎక్కడెక్కడో తిరిగామక్క, మా మొహాన్ని చూసి ఒక్కడు కూడా ఒక పైస అయ్యలేదక్క, నిజంగా మీకు రుణపడి ఉంటామక్క. ఒక్క నెల వాయిదా వేసి అడిగాల కల్లే ఎట్లా కనపడుతున్నావు? పెద్ద ఇచ్చినావు, ఇప్పించింది ఇది ఎక్కడ బాయినో, అవసరం తిరిగినది ఎక్కడ బాయినో, దాన్ని కట్టాల నాలుకల్లే బా చూసారా? అందుకే బైబిల్ ఎప్పుడో చెప్తుంది, మీకు కలిగిన వాటితో తృప్తి. అధికమైన అప్పులకు, అధికమైన సమస్యలకు విశ్వాసి గురి కాకూడదు. చూసారా? అధికం. ఇక్కడ కాపర్లకు కలహం వచ్చింది. అందుకని అబ్రహాము ప్రేమ కలిగిన వాడు గనక మనము సహోదరులము, మనకు కలహము చెప్పాల రమణమూర్తి రమణ కలహము వేసారా? విశ్వాసుల మధ్య ప్రేమ ఉండాలి, విశ్వాసుల మధ్య సమాధానం ఉండాలి, విశ్వాసుల మధ్య ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవాలి, విశ్వాసుల మధ్య ఒకరి నిమిత్తం ఒకరు ప్రార్థన చేసుకోవాలి, విశ్వాసుల మధ్య ఒకరికంటే ఒకరు గనుడుగా ఎంచుకోవాలి, విశ్వాసుల మధ్య ఎవరైనా పడిపోతే పడిపోయిన వారిని దర్శించి ప్రార్థించేవారిగా ఉండాలి. ఇది క్రైస్తవ లక్షణాలు. నాకేం పట్టింది దానమన్నా, నేను వందనాలు చెప్పేకే, నేను సీనియర్, ఐఎమ్ఏ జూనియర్, ఐఎమ్ఏ చెప్పాలి. చెప్పకపోతే నేను చెప్పను. పైగా సముదాయించుకుంటున్నారు. మాలో కలహాలు ఏం లేవే. ప్రేమ ఏది? ప్రేమించే తత్వం ఏది? ప్రేమగా మాట్లాడే లక్షణం ఏది? ప్రేమగా కలిసిపోయే గుణం ఏది? సరే, అబ్రహాం అంటున్నాడు,
మనము బంధువులము, మనము సహోదరులము, మనకు కలహము ఉండదు. ఇదిగో ఈ 4 దిక్కులు నీవే, ఈ చాయిస్ నీదే. ఏదైనా కోరుకోవాలి. ఐగుప్తుకు వెళ్ళారు కరువు కాలంలో. అబ్రహాము గతించబడ్డాడు అన్యరాజుతో. మొదట కట్టిన బలిపీఠం యొద్దకు వచ్చి సమాధానపడి తన తప్పును తెలుసుకొని విశ్వాసంతో సాగాడు. కానీ ఐగుప్తునకు వెళ్ళినప్పుడు లోతులో అనేకమైన ఆశలు వచ్చేసి, ఎట్లా లోతమ్మ చెప్తా ఉంది కదా, మాటికి లేస్తే మందిరం అంటావు, మాటికి లేస్తే సేవకుడు అంటావు, మాటికి లేస్తే సహవాసం అంటావు, మనకు ఆడపిల్లలు ఉండాలి కదా, మరి ఇదేనా? 4 రాళ్ళు వేసుకోవాలి కదా. ఎక్కడ వేసుకోవాలమ్మా? కళామేడని చెప్తారు. 4 రాళ్ళు ఎక్కడ వేసుకోవాలి? 4 వేసుకోవాలన్నా 3 వేసుకోవాలన్నా? 4 రాళ్ళు వెనకలు వేసుకోవాలగా. వెనక కాదు, మీదే వేస్తారు 3 రాళ్ళు. ఏడలేస్తావు అని తల మీద ఒకటి, కడుపు మీద ఒకటి, కాళ్ళ మీద ఒకటి, చచ్చిపోయినప్పుడు చూసారా? ఈ లోతమ్మ, ఆయన లోతయ్య, ఈ పేరు లోతమ్మ. మనం 4 రాళ్ళు వేసుకోలాగా. ఎప్పుడైతే సొదొమ గొమొర కోరుకొని లోతు వెళ్ళిపోయాడో, ఎంత శ్రేష్టమైన మాట అండి. 14వ వచనం, లోతు అబ్రహామును విడిచిపోయిన తరువాత శరీర సంబంధమైన వ్యక్తి నీతో ఉన్నంత వరకు అభివృద్ధి పొందలేవు. శరీర సంబంధమైన ఆలోచనలు, ఇచ్ఛలు, కోరికలు, లోకములో ఉన్న శరీరాశ, నేత్రాశ, జీవబుడ్డంబము ఉన్నంత వరకు దేవుని ప్రత్యక్షతను చూడలేము. దాన్ని తొలగించుకోవాలి. పేతురు అన్నాడు కదా, ఆ 2000 మంది రక్షించబడినప్పుడు మూర్ఖమైన ఈ వక్ర జనమునకు వేరై అనే మాట మనం చూస్తాం. కానీ కలిసిపోతున్నారే నేటి పిల్లలు. ప్రత్యేకం అంటున్నారు కానీ అన్ని కార్యక్రమాలు కలిసిపోతున్నారు. అలాగైతే మా పిల్లల పెళ్ళిళ్ళకి ఎవరు వచ్చారు? వాళ్ళు కావాలా మాకు, మేము వాళ్ళకు కావాలి. ఆదివారం ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టారనుకో, పరిగెత్తుకుంటూ పోతున్నావు ఆరాధనను వదిలిపెట్టి. ఎలా విశ్వాసి ఆరాధన ఆదివారం పెడితే లోక సంబంధమైన వారు, మత సంబంధమైన వారు ప్రత్యేకమైన కార్యక్రమాలు పెట్టినప్పుడు నేను రాను అని అనాలి అంతే. సేవలో కూడా మా వాళ్ళకి చెప్తా, మీ సంఘాలలో ఎప్పుడన్నా సోమవారం మంగళవారం పెట్టుకోండి, గురువారం శుక్రవారం పెట్టుకోండి, ఆదివారం అయితే రాలేను అని చెప్పేసి. సేవా విషయం వెళ్ళినప్పుడు ఎవరినో ఒకరిని ఏర్పాటు చేస్తారు, లేదా సహోదరులను అడిగి వాళ్ళు వెళ్ళు అంటే నేను ఒక ప్రత్యేకత.
ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపోయాడో ఏం చదువుతున్నాము? దేవుడు అతనికి ప్రత్యక్షమై, ఇట్లా నేనున్నాను కదా నీకు, ఈ 4 దిక్కులు సంచరించు, ఇసుక రేవును లెక్కబెట్టు, నీకును నీ సంతానమునకు నీకిచ్చేదను, ఈ దేశం యొక్క పొడుగు వెడల్పును ఇచ్చే దేవుడు మన దేవుడు. అయితే మన జీవితములో ఆయనకి ఇష్టలుగా జీవించి, నీకిచ్చేదను, నువ్వు సంచరించు ఈ దేశము నీకును నీ సంతానమునకు ఇచ్చేదను. నీవు లేచి దేశం యొక్క పొడుగును వెడల్పును దానిలో సంచరించును, అది నీకు ఇచ్చేదనని అబ్రహాముతో చెప్పింది. ఎప్పుడు? విశ్వాస జీవితంలో శరీర సంబంధమైన వాటిని ఎప్పుడైతే తొలగించుకుంటావో అప్పుడు ఇస్తాడు దేవుడు. నలుగురితో పాటు మత్తయ్య అన్నట్లుగా ఉంటే ఏం రావు, చూసారా? అందరితో పాటు నేను కూడా అనంటే రావు. దీవెనలో నీ ఆధ్యాత్మిక జీవితంలో ఒక ప్రత్యేకత కలిగి ఉంది. దేవుడు వాడుకునే అర్హమైన పాత్రగా ఎప్పుడైతే ఉంటావో ఆయన ఇచ్చే దేవుడు. ఆదికాండం 15వ అధ్యాయము 5వ వచనం, 15వ అధ్యాయము 5వ వచనం. మరియు ఆయన వెలుపలికి అతను తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూసి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి నీ సంతానము అలాగూ అవునని చెప్పి. అబ్రాహం బయటికి రా ఒకసారి. ఏం ప్రభువా? నీ చేతనైతే ఆకాశం వైపు చూడు, నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనైతే. చూసారా? నీ సంతానమును అలాగూ ఇచ్చేదను. ఎప్పుడు? మన ఆధ్యాత్మిక జీవితంలో శరీర సంబంధమైనటివి తొలగించుకొనిన. రెండవ మాట యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనము నుండి, నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును లెబానోను మొదలుకొని మహానది అయిన యూఫ్రటీస్ నది వరకును, హిత్తీయుల దేశమంతయు పడమట మహాసముద్రము వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలవలేక ఉండు. నేను మోషేకు తోడై ఉండునట్లు నీకును తోడై ఉండేది. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము మీకిచ్చుచున్నాను.
సేవకులు సేవ చేసే దినాలలో దేవుని ఎరగని గ్రామాలు దత్తత తీసుకొని ఆ గ్రామములోకి వెళ్ళక మునిపే, ప్రభువా ఈ గ్రామములో సువార్తను ప్రకటించుట ప్రారంభము చేయుచున్నా. యెహోషువతో అన్నారు కదా, మీరు అడుగుపెట్టు ప్రతి స్థలము కనుక ప్రభు ఈ గ్రామములో కొందరైన రక్షణ పొందునట్లు. ప్రార్థించేవారు వారి ప్రార్థన ఫలితముగా సంఘాలు కూడా ప్రారంభించబడ్డాయి. చూశారు, వారు ప్రార్థించేవారు, వారు దేవుని లేఖనాలను నమ్మేవారు, దేవుని వాగ్దానములను నమ్మేవారు. వారు మన సంఘ ప్రారంభ దినం మొదలుకొని ఈ ఒకదాంతోనే గంధం దేవదాం అనేవాడు సత్కిన పడిపోతాడు. చూశారు, ఉపసంఘాలు లేవు. కారణమేమి? వారి వారి పనుల మీద ఉండిపోయారు. సహాయకులు కావాలి. ఉపసంఘాలు అయితే ఆయనకు మేలు అవుతుంది, ఆయన పేరుకు వస్తుంది, మా పేరే ఆడొస్తుంది. ఏం కావాలంటే వీళ్ళకు పేరు కావాలి. దేవా, భూమి మీద మా ఆయువు అల్పమైనది, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి వంటి. దేవా, సమీప ప్రాంతాలలో ఒక చిన్న సంఘాలు ప్రారంభించబడినట్లుగా మేమంతా కలిసి పని చేయుటకు నీ మనస్సును అనుగ్రహించి. ఇదిగో అన్నా, మా ఊర్లో మా కొలికు ఉద్యోగం చేసే అమ్మాయి కొంత సమస్యతో ఉంది. ఆ అమ్మాయిని ఆధారం చేసుకొని అక్కడ మీటింగ్ పెడదాం రండి, అక్కడ వాక్యం చెప్పొస్తాం రండి, దేవుడు కార్యం జరిగిస్తాడు. చూశారు, మా ఊర్లో మా స్నేహితుడు ఉన్నాడు, దేవుడు అంటే ప్రేమ కలిగిన వాడు, వాళ్ళ ఇల్లు ఆధారం చేసుకుని సువార్త చెప్పొస్తాం రండి. ఆత్మీయత కోల్పోతున్నాం మనం. మరణం సహజం, అది ఎప్పుడైనా రావచ్చు. చూసారా, రావచ్చు కదా అని చచ్చిపోయేటప్పుడు ఇంకేం చేస్తావులే అని కాదు, సత్యంత వరకు చేస్తూనే ఉండాలి. దేవుడు వచ్చేంత వరకు మనం సత్యంత వరకు. దేవాన్ని కృపను అనుగ్రహించు. ఆయన మనకు వాగ్దానం ఇచ్చాడు. 2వ కీర్తన 8వ వచనములో, నన్ను అడుగుము, జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను. ఎవరోనో కాదు, నన్ను అడుగుము. నీ పిల్లల జీవితం కొరకు, నీ భర్త జీవితం కొరకు, నీ భార్య మారు మనసు కొరకు, నీ పిల్లలు రక్షించబడినట్లుగా సంఘము ఎన్ని శ్రమలు ఉన్నా, ఎన్ని ఆటంకాలు ఉన్నా ముందుకు సాగుటకు సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి, పాటుపడాలి. దొరైస్వామి యొక్క మిరప పంట ఇంకా 50 దినాలు పని ఉంటుందంట. రోజుకు 50 మంది పని చేస్తున్నారు. మరి ఆ మిరపకాయలను లారీలు ఎన్ని తీసుకెళ్తాయో ఏమో. ఎందుకు? పాటుపడ్డారు భార్యాభర్తలు. సీఏ చేస్తున్న పాలు కూడా
చూసారా? పాటుపడిన వాడే ఏమొందుతాడు? 1000 రూపాయలు ఖర్చు పెట్టి లక్షల రూపాయలు రాణిస్తాడు. చూసారా? మంచి ధరకు అమ్మబడినట్లుగా. ఊరికి ఇత్తనం వేసి కోతకాలం పోతే ఉంటాయా? ఇత్తనం మధ్యలో చెట్లు, ముళ్ళ చెట్లు పెరిగి పంట. రాత్రి పగలు పోతున్నారు. ఇప్పుడు కరెంటు కట్ చేస్తున్నారంట. మధ్యరాత్రి 9 నుండి 12 వరకు అంట, తెల్లారుజామున 3 నుండి 6 వరకు అంట. మనిషి రైతు ఎప్పుడు పండుకుంటాడు? చూసారా? ఇప్పుడు రేపు ఎన్ని లారీలు తీసుకుని వెళ్తాదో ఒక్కొక్కటి. పాటుపడిన వాడే. యాకోబు పత్రికలో చూడండి, ఐదవ అధ్యాయం 7వ వచనం. సహోదరులారా, ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. చూడుడి, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. సరే, దాని కొరకు కనిపెట్టును కదా. మాటికి లేస్తే చాలా మంది కొడతాను అంటున్నాడు. ఎప్పుడు అడిగినా సరే. కుటుంబం కొరకు ఎలాగ కష్టపడుతున్నామో పరలోకములో కూడా మన ఆస్తి సమకూర్చబడాలి అంటే ఇక్కడ కూడా ప్రభు కొరకు పాటుపడాలి, నీవు నేను. కనుక యెహోషువతో అంటున్నాడు, నీవు అడుగు పెట్టు ప్రతిదీ నీకు ఇచ్చుచున్నాను. ఆయన ఇచ్చు దేవుడు. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 7వ వచనం. 28:7. నీ మీద పడిన శత్రువులను యెహోవా నీ ఎదుట హతమన్నట్టు చేయును. వారు ఒక త్రోవ నీ మీదకి బయలుదేరి వచ్చి 7 త్రోవల నుండి పారిపోదురు. నీ ఎదుట ఏ మనుష్యుడు నిలవచాలు. 3వ మాట, అడుగువన్నీ ఇచ్చే దేవుడు. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వారును. ప్రతివాడును అనే సాట ప్రతివారు అంటే అందులో సహోదరులు కనపడతారు, సహోదరులు కూడా కనపడతారు. అడుగు ప్రతి వారికి ఆయన ఇచ్చు దేవుడు. అడగడం మానేశాం కానీ అలుగుట ప్రారంభించాం.
అడగడం లేదు కానీ అడుగుతున్నాం ప్రతిదానికి, చిన్న చిన్న విషయాలకు. అలిగితే రావు, అడిగితే ఇస్తాడు దేవుడు. అడగాలి ప్రతి విషయములో. అడగక మునిపే ఇచ్చు దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయములోనే 22వ వచనములో కూడా, లేదంటే 32వ వచనం, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. అడగక మునిపే ఇచ్చే దేవుడండి. అడగాలి. నువ్వు ప్రభుని అడిగితే ఆశ్చర్యకరంగా ఆయన ఇచ్చు దేవుడుగా మనకు కనపడతాడు. నన్ను అడుగుము అన్నాడు. ఊహించు వాటికంటే అడుగు వాటికంటే ఊహించు వాటికంటే అత్యధికముగా ఇచ్చు దేవుడండి. అడగాలి, పదే పదే అడగాలి, మాటి మాటికి అడగాలి, సిగ్గుమాలి అడగాలి, బతిమాలాలి. చూసారు, ప్రార్థన ఆసక్తి తగ్గిపోయింది. నువ్వు అడిగితే మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులు ఇచ్చునుగా. ఆయనే చెప్తున్నాడు, మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు చూసారా మంచి ఈవులు ఇవ్వడానికి ఇష్టపడుతున్నారే. నేనెవరిని? పరలోకమందున్న దేవుడు. మీకే ఇన్ని ఆశలు, ఇన్ని ఆలోచనలు ఉంటే మరి నా పిల్లల పట్ల నేనెంత ఉండాలి అంటున్నాడండి ఆయన. నా పిల్లల కొరకు చూడండి, మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 9వ వచనం, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా? చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలకు మంచి ఈవులు ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి అంతకంటే ఎంతకంటే 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 మీ అంతకంటే, తల్లిదండ్రులను ఉద్దేశించి మీ అంతకంటే, సరేనా, మీ అంతకంటే ఎంతో మంచి ఈవులు ఇచ్చును కదా. మన దొరై స్వామికి అందరికీ సహజం అంటే మాంసం అంటే ఇష్టం కదా. అందులో కృపమ్మ లివర్ దాచిపెట్టి యజమానుని కోసం. కొడుకు అడుగుతున్నాడు, ఏందమ్మా ఎత్తి పెడుతున్నావు అంటే, మీ నాన్నకు రాత్రి మగులు పొలాల్లో పని చేస్తున్నాడు కదా, అది నాకేమా ఉందిరా, నువ్వు తినరా, ఆయన కష్టపడుతున్నాడు,
అని భార్య ఏం చేస్తుంది? మంచి పదార్థాన్ని భర్త కొరకు దాచిపెడుతుంది. ఇక్కడ దేవుడు కూడా అదే అంటున్నాడు, మీ అంతకంటే ఎంతో మంచి ఈవులు ఇచ్చును కదా. అడగాలి. మనకు విధవరాల గురించి ఆయనే చెప్పాడు, విసుకక మాటి మాటికి గోజాడి సిగ్గుమాలి. బా ఎంతసేపు అయి చేయబట్టి, ఇదిగో నాకు ఓపిక నశించింది, నేను ప్రార్థన చేయను, ఏం చేయం అంటారు మా శ్వేత. వచ్చారా? ఇది ఎన్నిసార్లు చేయాలా మమ్మీ, అసలు జవాబే రాకోకున్నది. సరే, విసుకు అనేది ఉండకూడదు. యాకోబు దీవించు వరకు బతిమాలుతూ ఉన్నాడు, కన్నీరు కారుస్తూ ఉన్నాడు, పోరాడుతూ ఉన్నాడు. రక్తము పారుచున్నా కూడా తాను గెలవకుండు నిమిత్తము దేవుడు ఒక తన్ను తన్నినా కూడా తెల్లవారుచున్నది, నాకు దీవెన దయచి. నువ్వు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచితివి. మన పంతాలు నెక్కించుకోవడానికి ఇష్టపడుతున్నామే కానీ హన్న తన కుమారునికి ఏం పేరు పెట్టింది? సమూయేలు అని పేరు పెట్టింది. సమూయేలు అనే పదానికి అర్థమైంది, రే నిన్ను నీకోసము ఉపవాస ప్రార్థన ఎన్నోసార్లు కడుపు కాల్చుకున్నా, సమాజంలో నిందలు భరించి నేను దేవుని సన్నిధిలో అడిగాను, దేవుడు నాకు ఇచ్చాడు. అడగబడినవాడు వీడు, అలిగినవాడు కాదు. సమూయేలు అడగబడినవాడు. ఈ దినాలలో ప్రతిదానికి అలుగుతూ ఉన్నారు. మా విన్సెంట్ గారు మొన్న అలిగినాడు. ఎందుకు అలిగినాడంటే జీన్స్ ప్యాంట్ ఇప్పిలేదని. చూసారా? అలగకూడదు, ప్రార్థన చేయాల. ఏం చేయాలా విన్సెంట్? చేస్తున్నావా ప్రార్థన? రోజు చేస్తున్నావా? అప్పుడప్పుడు చేస్తున్నావా? బైబిల్ ఎప్పుడెప్పుడు చదువుతున్నావు? లేచి నిలబడి ఎప్పుడెప్పుడు చదువుతున్నావు బైబిల్? ఆ పొద్దు మధ్యరాత్రి చంద్రుడు పుట్టినప్పుడు అప్పుడు చదువుతున్నావు. నీ పాఠ్య పుస్తకాల కంటే ముందు ఒక అధ్యాయము బైబిల్ చదువు, తర్వాత నీ పుస్తకాలు చదువు. దేవుడు అనంతమైన జ్ఞానాన్ని ఇస్తాడు. సరేనా? కూర్చో. మన పిల్లలకు బాల్యం నుండి నేనా అమ్మా కాలేజీ పుస్తకాల కంటే ముందు, ట్రైనింగ్ పుస్తకాల కంటే ముందు బైబిల్ చదువుకో, ప్రార్థన చేసుకో. ఎంత దూరం ఉందేమో మందిరము? రాత్రి బగల్గా ఫోన్లో ఉండే బదులు ఒక గంట మందిరంలో కూర్చుంటే దీవెన కదా. రండిమ్మా, రండి అబ్బాయి. సరే, వారు కర్కోటకులు కాకమునిపై దేవుని సన్నిధికి తీసుకొని వస్తే వారిలో ఉండే రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెను దేవుడిస్తాడు. నడిపించుకోవాలి. యేసు ప్రభువు వారు అంటున్నారు యోహాను సువార్త 15:7, నాయందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును.
మానవునికి దేవునికి అనుసంధానం. ఏం ఊతకడ్డీలు? అంబికా ఊతకడ్డీలు. అడ్వర్టైజ్. దేవునికి మానవునికి అనుసంధానం అంబికా ఊతకడ్డీలు వాడండి, మీ ప్రార్థనలు ఫలిస్తాయి అంటున్నాడు వ్యాపారస్తుడు కూడా. కానీ ఇక్కడ దేవునికి విశ్వాసికి అనుసంధానము దేవుని మాట. నా యందు మీరును, మీ యందు నా మాటలు నిలిచి ఉంటాయి. దేవుని మాటలు నీలో నిలిస్తే నీ జీవితంలో ఎన్ని వరదలు వచ్చినా, ఎన్ని సుడిగాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా ఆధ్యాత్మికంగా పడిపోవు, చెడిపోవు. మత్తయి సువార్త 7:24 అదే కదా. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి ఉండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరెను, దాని పునాది బండ మీద వేయబడెను గనుక అది పడలేదు. విశ్వాసి జీవితంలో వాడు పడడు, ఆమె పడిపోయి. ఈ నా మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలి. ఆఖరి మాట రోమాపత్రిక 8వ అధ్యాయం 32వ వచనములో, దేవుడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించుకొనినవాడు, ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు ఇయ్యడు అంటారు. దేవుడు తన సొంత కుమారుని ఈ లోకాన్ని విడిచి ఇచ్చుటకు వెనకాడని దేవుడు ఆ కుమారునితో పాటు మనకెందుకు ఇయ్యడు? మనకెందుకు అనుగ్రహింపడు? అంత ధైర్యంతో కూడిన మాట చూడండి. ఇస్తాడు. ఆశ్చర్యకరంగా. అయితే ప్రార్థనలో పోరాడు. ప్రభుని అడగాలి. మన దేవుడు ఇచ్చు దేవుడు, నీవు చూచున్నది ఇచ్చు దేవుడు, నీవు సంచరించు ప్రతి స్థలము ఇచ్చే దేవుడు, అడిగేవన్నీ ఇచ్చే దేవుడు, అడగక మునిపే ఇచ్చే దేవుడు, అడుగు వాటి కంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా ఇచ్చు దేవుడు, మనకిష్టమైనటివి ఇచ్చే దేవుడు తన సొంత కుమారునితో పాటు మనకెందుకు అనుగ్రహింపడు? సమస్తమును ఇచ్చిన దేవుడు. నా సమస్య ఎంతండి? కనుక సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థన చేయాలి. సహోదరులారా, ఈ ఉపవాస కూడికలో మీ ప్రార్థన అవసరతలు, మీ వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే తెలియజేయండి. సంఘము ప్రార్థించుటకు సంసిద్ధముగా ఉంది. మీ ప్రార్థన దేవదాసు గారి పెద్ద కుమార్తె బత్తల సురేఖ
కొంత స్టమక్ పెయిన్తో ఉంది. దేవుడు ముట్టి స్వస్థపరిచినట్లుగా ప్రార్థన చేయండి. పోతురై రాజయ్య రెండవ కుమారుడు ప్రమోద్ కడుపు నొప్పితో బాధపడుతున్నాడు. ప్రార్థన చేయండి. అని నీకే తెలుసుగా అంటున్నాడు ఆయన. మన ప్రియులు దొరై స్వామి, మరి మిరప పంట కొనసాగుతూ ఉంది. చక్కని ఎండబడేటట్లుగా, ముఖ్యంగా మంచి ధర వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. పాల్ సిఏ పరీక్షలు రాశాడు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మరి బిషప్ యొక్క పెద్ద కుమార్తె ఆయా పోటీ పరీక్షలు రాసింది. అలాగే మరి దివ్య, జెసికా MBA పరీక్షలు రాశారు. మరి మంచి ఫలితాలతో పాస్ అవునట్లుగా ప్రార్థన చేయండి. మందిరం పైన రేకుల షెడ్డు విషయంలోను, పురుషుల బాత్రూమ్ విషయంలోను, ఎదురుగా ఉన్న స్థల విషయంలోను, అలాగే పెయింట్ చూడు ఎంత చక్కగా ఉందో అని అనేకులు అంటున్నారు. మరి ఆ దినాలలో యువతి యువకులు ఒక వాట్సాప్ గ్రూప్ కూడా తయారు చేసుకున్నారు. ఇప్పుడు ఆ పెయింట్కు 40,000 అప్పు ఉంది. అది తీర్చబడినట్లుగా ప్రార్థన చేయండి. అలాగే ఆంపిల్ పేరు వచ్చింది. మరి మైకులు కావాలి, ప్రార్థన చేయండి. ఎందుకంటే అలాగే బిషప్ డ్యూటీలో ఉన్నారు, క్షేమంగా వచ్చినట్లుగా ప్రార్థన చేయండి. జగదీష్ జీవితములో ఉద్యోగ వివాహ విషయంలో కూడా దేవుడు అద్భుతమైన సహాయం చేయనట్లుగా ప్రార్థన చేయండి. ఏమైనా ఉన్నాయా? ప్రేరేపింపబడిన సహోదరులు ఆసుపత్రి కాలనీ నుండి కానీ, CSI కాలనీ నుండి కానీ వచ్చి వారి కొరకు ప్రార్థన చేయాలని మనవి చేస్తూ ఉన్నాం. చిన్న మందగా చేరి మేడం మిమ్మల్ని పాటల ద్వారా చదువుటకు వాక్యం గొప్ప సమయాన్ని వాడికి అత్యధికంగా దయచేయగలిగిన శక్తివంతుడైన అడుగులు మీకు చూడని సెలవించిన దేవా మీకు వందనాలు. యేసుక్రీస్తు ప్రభావం మీకు స్తోత్రాలు తెలుస్తున్నాను దేవా. అవును తండ్రి, మా అక్కరలో అవసరం జరిగిన దేవుడు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. మా అక్కరను అవసరం తీర్చగలిగిన దేవుడు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. కృపగా మా యేసుక్రీస్తు ప్రభావ దయగా మా తండ్రి మీకు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. సర్వ సంపదను మీరు కృతమైన మాట పడి పొందినారు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. కదా దేవుడు నాయకులతో నాకు తెలియజేసి మన మహిళలు ప్రతి అవసరం తీసుకుని వాగ్దానం చేసిన గొప్ప దేవుడు స్తోత్రాలు తెలుసుకుంటున్నాను. ఆయన మీరు మా మధ్యలో ఉంటూ మా మొరను ఆలోచించుకున్నదిగా మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన హాస్పిటల్ కానీ కుటుంబం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. అయ్యా ముఖ్యంగా కుటుంబం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తెలుసుకుంటున్నాం. ఉద్యోగ వివాహ విషయంలో ఆయన మీద సహాయం జీవించండి, ఆస్వాదించండి, దేవ సహాయం చేయండి. దేవ అన్న కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వాదాలను తీసుకున్నాడు. వారి దీవించండి విధమై ద్వారా ఉంటే మహిమ పొందమని సహాయం అయితే
విషయంలో సహాయం చేసే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి నెల పంచబట్టిన విషయం మీరు సహాయం చేస్తుంది. వారి పట్ల గుడిలో రాకపోవడం గ్రహించండి. మరి ముఖ్యంగా లక్ష్యంలో మీరు సహాయం చేసుకుంటున్నాను. మంచి ఆధారాలు దయచేసి అక్కడ డ్యూటీలో అధికారుల మధ్య అనధికారుల మధ్య సంచరించి ప్రతి ప్రదేశంలో అయ్యా దీవించాలి, ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ప్రతి ఒక్క అక్కర అవసరం తీర్చి మీరు పొందండి. ఆ కాలేజీ దీవించండి, ఆస్వాదించండి. కృపగల మా తండ్రి, దయగల మా యేసుక్రీస్తు ప్రభువా మీకు వందనాలు యేసు బాబు ఆయన ప్రజలను దీవించండి, ఆస్వాదించండి. మరి వ్యాపారాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి. మరి బాబు చేస్తున్న నేను పేరు దీవించండి, ఆస్వాదించండి. దేవ మరి ఎక్కువగా మరి పనులకు సహాయం చేయండి. ఆయన ఉద్యోగ వివాహ విషయంలో నన్ను మీరు కుటుంబించి బ్రతమాలు కొంటున్నాం, సహాయం దయచేయండి. సోదరి మరి కుటుంబ సభ్యులు దీవించాలి, ఆస్వాదించండి. జ్యోతి ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రాలను బహుమానించిన మరి కుమారుడికి స్తోత్రాలు చిన్న బిడ్డ మీదే దినం గారులో వదిలిన మీరు కుటుంబ చూపించి బ్రతమాలు కొంటున్నాం, సహాయం దయచేసి మీరే మంచి ఉందండి. యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి నాన్న యాకోబు ఆయన వారి కుమారుని కుమార్తెను దీవించి ఆశీర్వదించబడి పొందండి, సహాయం దయచేయండి. మరి తాతయ్య ఆయన భార్య వారి సంతానం మీరు దీవించి ఆశీర్వదించి మీరు మైపడుతున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. మరి ముఖ్యంగా నాయన వంశ కొరకు ప్రార్థిస్తున్నాం, సహాయం దయచేయండి. ఇదిగో నాయన మరి సమస్తమును బాగు చేయగలన శక్తి మంత్రుడు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగోనా మరి వంశీ ఇదిగో మరి ఎందుకు నిమిత్తం అయితే నేను మరి సహవాసానికి ప్రభువులకు దూరంగా ఉన్నాడు. హృదయ రహస్యం లేకుండా దేవుడికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవానికి మీరే కార్యం జరిగించండి. అయ్యా మీరు పిలిస్తే ఇదిగో నాయన మరి లోపడతారు కాబట్టి ఆయన మీరే కార్యం జరిగి ఆయనతో మాట్లాడండి. మీతో సమాధానం మీరు కృప చూపించవద్దు మాకు కోరుచున్నాం. ఆయన పెయింట్ గురించి మీరు జీవించండి, ఆస్వాదించండి. ఎక్కువగా అభివృద్ధి మీరు కృప చూపించవద్దు మాకు కోరుచున్నాం. ఆయన తల్లి కూడా మంచి ఆదరణ దయచేయండి. సోదరి వాడి కుటుంబ సభ్యులను దీవించండి, ఆశీర్వదించండి. ఇంటి వెంట కూడా అపోజిషన్లో తాము ఉన్న అపోజిషన్ కూడా మీరే విడుదల గ్రహించబడదు మాకు కొంటున్నాం. దేవా సహాయం దయచేయండి. పెద్దరాజు తల్లికి మంచి ఆదరణ ఆరోగ్యం దయచేయండి. భార్య సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలు కొంటున్నాం. కృప చూపించండి, సహాయం దయచేయండి. బాలస్వామి ఆయన భార్య వారి కుమారుని కుమార్తె పడి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి ఇస్సాకు చేస్తున్న పనిని ప్రయత్నాన్ని దీవించండి, ఆస్వాదించండి. నాయన తన వృత్తిలో మరి ఎక్కువగా పనులు చూడడం మీరు సహాయం గురించి మాట్లాడుతాను. సర్వ ప్రయత్నం దీవించండి, ఆస్వాదించండి. అలాంటి బలహీనతలకు అస్వస్థ దుర్గకుండా కృప చూపించండి. మరి శ్వేత భవిష్యత్తును దీవించిన అమ్మాయికున్న ప్రతి బలహీనతను స్వస్థపరచండి. వారి వివాహ విషయంలో మీరు కృప చూపించబడి వాళ్ళు కొంటున్నాం. బాలస్వామి గారు చేస్తున్నాం నేను ట్రాన్స్పోర్ట్ డ్యూటీలో నాయన మీరు కృప చూపించండి. ఆయన వాహనం తోలుతున్నప్పుడు సరిగ్గా ప్రతిరోజు మీరు కృప గ్రహించండి. మరి ఆయన వారికి మంచి ఆదరణ తెచ్చుకుందండి. మరి దేవ సహాయం దయచేయండి. జేజీకి మంచి ఆదరణ దయచేసి మనకి ఉందండి. కృప చూపించండి. ఎన్ఐ ఏర్పాటు చేసుకున్నాం. మరణ అస్తం చేసిన మీరు దీవించాలి, ఆశ్రయించండి. మరణ అభివృద్ధి పరచుకోవద్దు మనం కూర్చున్నాం. కృప చూపించాలి. ఆయనకున్న ప్రతి బలహీన స్వస్థపరచండి. ఇదిగోనా ప్రతి ఆదివారం ఇదిగోనా మీ సందర్భిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చేసుకొచ్చున్నాం. రక్షింపబడడం మీరు సహాయం గ్రహించబడి మనం కూర్చున్నాం. దేవా సహాయం దయచేయండి. కృప చూపించబడి వారు కూర్చున్నాం. వసంతరావు వారి సంతానాన్ని దీవించండి, ఆస్వాదించండి. మరియమ్మ భర్త వారి సంతానాన్ని దీవించి ఆస్వాదించి మీరే మహిమ పొందమని ఉదమాలు కొంటున్నాం. దేవా సహాయం దయచేయండి. కమలాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆమె భర్తను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దంపతులు ఆశీర్వదించండి, కృప చూపించండి. ఆమె తల్లి కూడా మంచి ఆదరణ పొందండి. దేవా కృప చూపించండి, సహాయం దయచేయండి. వారి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అభివృద్ధి పరచుకొని బ్రతిమాలు కూర్చున్నాం. సహాయం గ్రహించి మీరే మహిమ పొందండి. భోగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆమె కూతురును రక్షించబడడం మీరు సహాయం దయచేయండి. దేవా ఆమె భవిష్యత్తు మీరు దీవించండి, ఆశీర్వదించండి. దేవా కృప చూపించి బ్రతిమాలు కూర్చున్నాం. సహాయం కుమారుడిని దీవించండి, ఆశీర్వదించండి. సహాయం గ్రహించి బ్రతిమాలు కూర్చున్నాం. యేసు క్రీస్తు ప్రభువా మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దోషాలు బట్టి అక్కడ బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి దంపతిని ఆస్వాదించి బహుమానం ఇచ్చిన బాక్సింగ్ బాల్ బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. గుంటూరు ప్రాంతంలో ఇదిగోనా ఉన్నత విద్య అభ్యసిస్తే CA ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. ఆయన రాసిన ఎగ్జామ్స్లో మంచి మార్కులతో పోషణ కృప చూపించి రాయబోకు చేసుకుని మీరు కృప చూపించబోతు పడుతున్నాం. దేవా సహాయం దయచేయండి. ఎవరు ప్రయాణం ఉన్నాడు ఇహలోక మాలిన్యతను కూడా మీ కృపకలసిన భద్రపరచండి. దేవ వాహనంతో కూడా మీ కృప గ్రహించండి. దేవా సహాయం దయచేయండి. ఆయన సంచరించి ప్రతి ప్రదేశంలో దేవా మీ కృపను గ్రహించమని వాళ్ళు కొంచెం సహాయం దయచేయండి. ప్రస్తుతంగా చేస్తున్న అనగా మరి పంట పొలం మీరు దీవించండి, ఆశీర్వదించి వాళ్ళు కొంటున్నాం. కృప చూపించండి. వాహనం
అనుగ్రహించుకుని మార్చుకుంటున్నాం. దాని కూడా అప్పులు తోలుకొని సహాయం గురించి మార్చుకుంటున్నాం. వారు చేయించున్న ఇగో నాయన ప్రతి వ్యవసాయాన్ని ప్రతి పంటను మీరు దీవించి ఆశీర్వదించుకుని మార్చుకుంటున్నాం. ఇదిగో నా మెర పంట విషయంలో ఇదిగో జరుగుతున్న పనులు బట్టి మీకు వదనాలుకుంటున్నాం. చక్కని రేటుకు అమ్మబడినట్లుగా మీరు కృప చూపించి బ్రతిమాలుకుంటున్నాం. అటు కూడా మంచి ఆదరణ ఆరోగ్యం గ్రహించి బ్రతిమాలుకుంటున్నాం. వారి కుటుంబంలోని ప్రతి ఒక్క అక్కర అవసరం తీర్చి మాకు పొందండి. వాతావరణం పంటలను దీవించండి. ఇరు వర్గాల బంధువర్గాన్ని దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని బ్రతిమాలుకుంటున్నాం. దేవా సహాయం దయచేసి కృప చూపించండి తండ్రి. మందిరం నాటి విషయంలో యుగన అధికారులు మీరు మరి ప్రసాదనకు మీరు కార్యం జరిగించండి. దేవ ఆ రోజు మందిరానికి ఇస్తూ ఉన్నారు, యుగన మాట తప్పారు, వారిలో మీరే కార్యం జరిగించండి. దేవ సహాయం గురించి మనం కొంటున్నాం. దేవ కృప చూపించండి, సహాయం దయచేయండి. మన దేవదాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవవారి దంపతి బహుమానికి ఇచ్చిన కుమారుని కుటుంబాన్ని బట్టి స్తోత్రాలు, కూతురు బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. దేవుడు అయిన భార్య సంతానాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఆయన డ్యూటీలో గ్రహించండి, సహాయం చేయించుకుని కొంటున్నాం. సుందరి చేసిన ఉద్యోగంలో డ్యూటీలో అధికారులు సంచలనం గ్రహించండి. సుందరి యొక్క వివాహం మీద చూపించబోతు మాకు కొంచెం సహాయం దయచేయండి. వదిలినప్పుడు మంచి ఆదరణ దయచేయండి, ఆదరణ పరిచయం దీవించండి, ఆశ్రయించండి. ఆయన సంఖ్య ప్రతిపదేశంలో దేవా మీ కృపణ గురించి మాకు కొంచెం కుటుంబంలో ప్రతి ఒక్క అవసరం మీద తీర్చి మీరు మహిళలు మాకు కొంటున్నాం. సహాయం గ్రహించండి. కృపగా మా తండ్రి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవ సహాయం దయచేయండి. నరసింహ ఆయన భార్య స్తోత్రాలు చేయించుకుంటున్నాం. ఇదిగో నరసింహను ప్రమాదాల నుంచి మీరు కాపాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు, గాయం ఉండి స్వస్థపరిచిన విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకోండి. తిరిగి వ్యాపారం ప్రారంభించాడు, వ్యాపారాన్ని దీవించండి, ఆశీర్వదించండి. 30,000, 600, 300 పరిచయం కృప చూపించి బతిమాలుకుంటున్నాను. ఆయన వారికి కూడా మంచి ఆదరణ చేయండి. ఇదిగో నాయన వర్ధపతి రాష్ట్రానికి బహుమానం ఇచ్చిన కుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. పిల్లలు మీదైన మనుషులైన వయసులో జ్ఞానంలో వర్ధిల్లినట్లుగా కృప చూపించబడి బతిమాలుకుంటున్నాం. సహాయం గ్రహించండి దేవా, కృప చూపించండి తండ్రి, సహాయం దయచేయండి. నరసింహ తల్లి కూడా మంచి ఆదరణ గ్రహించండి. చెన్నై భార్య సంతానం దీవించండి. దేవా కృప చూపించండి. దేవరత్నమ్మ ఆమె కుమారులను కూతురు కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుకుంటున్నాం. కృపగల మతాన్ని దయగలమై క్రీస్తు ప్రభావ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆశీర్వాద శైలి గారిని తల్లి దీవించండి, ఆశీర్వదించుకుందండి. మరి ముఖ్యంగా ఆయన మీ శిష్టాలు పడి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవాన్ని భార్య మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దంపతిని ఆశీర్వదించి బహుమానం ఇచ్చిన మరి కుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. పిల్లలు మీరైన మనుషులైన వయసులో జ్ఞానంలో వర్ధిల్లుడే కృప చూపించి పొందండి. ఉద్యోగాలు బట్టి స్తోత్రాలైనా ఉద్యోగులు డ్యూటీలో అధికారం అంధకారం మధ్య ఆయన సంచరించి ప్రదేశం గ్రహించండి. ఆయన కూడా ఆయన మీతో సమాధాన పడి ప్రభువులను చార్చుకుంటూ ప్రభుత్వం వచ్చాడండి. వారి గురించి ఆదరణ పొందండి. వారి నూతన వివాహ విషయంలో దాని మీద సహాయం గ్రహించుకుంటూ మనకు కొంచెం తోడు జరిగించిన పనిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. జరగబోతున్న పనిని నాకు కావాల్సిన సమస్త మీరు సమకూర్చమని దేవుని సహాయం వలన దేవుడు నాకు మంచి గృహాన్ని ఇచ్చాడని దేవాలను స్తుతిస్తూ కనపరచడంలో మీకు సహాయం గ్రహించుకుంటున్నాం. చూపించండి తండ్రి. ఆయన ఎవరిగా బంధువర్గాన్ని దీవించి ఆశీర్వదించినట్టుందండి. మరి సహోదరు రవీంద్ర నాటి వదలను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు. వర్ధపతి ఆశీర్వదించిన కుమార్తెలను కుమారుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఆయన మరి చేసి నిన్న మరి సుందరి రాసిన ఎగ్జామ్స్లో మీరు సహాయం సహాయం చేసుకుంటున్నాను. దేవ సహాయం చేయండి. వారి సర్వ ప్రయత్నాన్ని దీవించండి, ఆశీర్వదించబడుతున్నాం. దేవ సహాయం దయచేయండి. దేవా వారి ఉద్యోగ వివాహ విషయంలో ప్రోత్సహించబడుతున్నాం. కిషోర్ భవిష్యత్తు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన సంచరించి ప్రతిపదేశం గుర్తించండి. ఆయన సర్వ ప్రయత్నం దీవించండి, ఆశీర్వదించండి. ఉద్యోగం ఉద్యోగంలో నేను డ్యూటీలో అధికారం మధ్య సంచరించి ప్రతి ప్రదేశంలో దేవాన్ని గ్రహించండి. దేవా సహాయం గ్రహించబడుతున్నాం. దేవా మరి రవీంద్ర ఆయన భవిష్యత్తు మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. చక్కగా పాటలు పాడేవాడు, చక్కగా దేవుని వాక్యాన్ని ప్రకటించేవాడు, ఇదిగో ఆయన ప్రభువులు పంచిపెట్టేవాడు. ఇదిగో ఆయన వినయ కార్యం చేయండి. ఇదిగో దేవా సహాయం గ్రహించండి. ఇదిగో ఆయన పడిపోయినా ఇదిగో నాయన మరి బలిపీఠను బాగు చేసినట్టుగా ఇదిగో నాయన మరి ఏ బాగు చేసినట్టుగా మీరు సహాయం గ్రహించుకుంటున్నాం. దేవా కృప చూపించండి, సహాయం చేయండి. ఆయన తిరిగి నిలబడండి. నేను మీ వైభవమైన వాళ్ళు పంచుతున్నాను. వారి కుటుంబంలోని ప్రతి ఒక్క ఆవాసమైన తీర్చి మీరు మాట్లాడుతున్నాం. ఎంతసేపు అయితే వాక్యాన్ని వింటున్నారో వారిని మీరే కార్యం జరిగించండి. వినడం వల్ల విశ్వాసం, వినుట క్రీస్తుని కూర్చిన మాటలను మాట్లాడుతున్నాం. స్వరూప ఆమె కుటుంబ దీవించాలి, కుమారుని దీవించాలి, ఆశ్రయించండి.
కుమారులు చేస్తున్న డ్యూటీలను పరిపాలన సహాయం గ్రహించండి. దేవా సహాయం దయచేయమని మార్చుకున్నాను. దేవా కృప చూపించండి. ఈ హాస్పిటల్ కాలిన ప్రతి ఒక్క కుటుంబ సభ్యుని మీరు పేరు పేరును దీవించండి, ఆశ్రయించండి. పట్టాల విషయంలో సహాయం దయచేయండి. దేవా సహాయం దయచేయండి. కృప చూపించి మార్చుకున్నాం. సహాయం దయచేయండి. నేను మీకు విశ్వాసం మందిరం ఇదిగో నిర్మాణం కొరకై ప్రార్థించి పనిచేసిన ప్రతి ఒక్క వ్యక్తిని పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో దేవా కృప చూపించండి, సహాయం దయచేయండి. మైకి విషయంలో మీరు కృప చూపించండి, చెల్లి విషయంలో కృప చూపించి మార్చుకున్నాం. దేవా సహాయం దయచేయండి, కృప చూపించమని మా ప్రార్థన మనలు ఆలకించి మా ప్రార్థనకు జవాబును గ్రహించమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు నామములోనే ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. ప్రేమించిన మా తండ్రి, మీ నామాన్ని బట్టి స్తోత్రం. యాడికి క్రైస్తవ కూడిక గృహం చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని బట్టి స్తోత్రం. ప్రతి కుటుంబంలో ప్రభుత్వ శాఖల్లో, ప్రైవేట్ సంస్థల్లో రాత్రి పగళ్ళు వివిధ రూపాలుగా పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క డ్యూటీలలో, ప్రయాణములలో అధికారుల మధ్య తన చేతి పనులన్నింటినీ జీవించి ఈ సంవత్సరంలో ఒక నెల అంతా మీరు కాపాడి 2వ నెల బహుమానంగా ఇచ్చి ఈ గురువారం ఈ విధంగా ప్రార్థించడానికి సహాయం చేశారు. సంఘము దినదినము క్షేమాభివృద్ధినందుకు అయాను పొందనాలు చెల్లిస్తున్నాం. సంఘములో చేర్చబడిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి నైనా ప్రతి కుటుంబంలోని పిల్లలు మారు మనసు పొందని వారు మారు మనసు పొందినట్లుగా మీకు కళాశాల మొదలుకొని నర్సరీ వరకు చదువుతున్న విద్యార్థులను దీవించి ఎండలు అధికంగా అవుతున్నాయి, ఎటువంటి బలహీనతలు గురి కానికుండా ఆయన గంగం జైపాల్ ఆయన భార్య, మరి ప్రసన్నమ్మ ఆమె భర్త వారి సంతానం, పవన్ ఆయన భార్య కుమార్తె గర్భవతి, గర్భంలో ఎదుగుతున్న పిండాకృతిని కూడా జీవించండి, మంచి పోషకాలు. అలాగే యేసు ప్రభువా మా ప్రియుడు కడవకల్ల ఏసన్న గారు ఆయన భార్య డాక్టర్ ప్రవీణ్, ఆయన భార్యను దీవించండి. సంతాన విషయంలో అద్భుతమైన సహాయం. 2వ వానికి గాయాలైన మీరు ముట్టి స్వస్థపరచండి. పారదర్శ రవిసార్ అక్కను బట్టి మీ స్తోత్రం. కుమార్తె జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరి నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చారు. మీ స్తోత్రం. సముద్ర జీవితంలో కూడా మీరు కార్యం చేయండి. నైనా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. అక్క యొక్క తల్లిని మరియు సోదరి కుటుంబాన్ని కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. సుప్రభ పోలీసు విజయుడు ఆయన భార్య మరి కుమారుని మీరు ఆశీర్వదించి అలాగే తన వృత్తిలో ఉన్నతమైన పదవులు గుర్తించి రాజయ్య 2వ పిల్లలు పెద్దక్కను కూడా దీవించి మీరు మహిమ పొందమన్నాడు. రాముగల్ల విమోతి, కడవకల్ల మనోహర్, సాయిబండ శివార్తన, కరుణాకర్, సురేష్, అలాగే భూషణ, రాజన్న, దేవా వారి కుటుంబ సభ్యులను దీవించి సాగిబండ శాంతమ్మ వదినమ్మ కొరకే వదినమ్ముకుంటున్నాం. ప్రతి పనకులను తీసుకొస్తాం. చిన్నయేసు గారు అలాగే కరుణమ్మను బట్టి తీసుకోవాలి, కుమార్తెను బట్టి తీసుకోవాలి. షారోనమ్మ డాక్టర్ పడతారు, గొప్ప కార్యాలు జరిపించి అలాగే పాల్ జీవితంలో కూడా పీస్ పాల్ విషయంలో అద్భుతమైన సహాయం. సుందరైన భార్య కుమారుడు కుమార్తెను సుందర్ జీవితంలో గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరో నూతన సంవత్సరాన్ని భవిష్యత్తును బహుమానం ఇచ్చారు. ఆయన వృద్ధిలో ఉన్నతమైన పదవులు గ్రహించారు. భార్య భర్తను దీవించి సునీతమ్మ కుమారుడు కుమార్తె అత్తమ్మ వారి కుటుంబ సభ్యులను దీవించి సునీల్ వారి వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం దయచి అయా మీ వందనాలు చెల్లిస్తున్నాం. రాముగాల రత్నకుమార్ కళ కుమారుడు కుమార్తెను బట్టి కళ సోదరుడు భార్య పిల్లలకు అలాగే
భార్య భర్తను కూడా దీవించి రత్నం రాలేకపోతున్నాడు కనికరం చూపడం దేవుని సన్నిధికి వచ్చినట్లుగా పెట్టుకొని దాయించి పిల్లల యొక్క చదువులు చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన దాయించండి. సండే స్కూల్ బృందాన్ని పిల్లల యొక్క తల్లిదండ్రులను పోగొట్టులు కూడా దీవించి మీరు మైమపడుతున్నారు. ప్రభుత్వాన్ని కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం. శాస్త్రి రాజశేఖర్ ఆయన భార్య సంతాన విషయంలో సిద్ధి, అలాగే మరి నాగమ్మ, అలాగే ప్రమిలమ్మ భర్త సంతానం గురించి దీవించి ఆ విధంగా రాజరత్నం గారు 6 కుమారులు 6 సంతానం కుమార్తె భర్త సంతానాన్ని దీవించి అలాగే చుట్టూ కుటుంబాన్ని దీవించి వీళ్ళు మార్గన్న ఉదయలను బట్టి ఎవరైనా వివాహ విషయాలలో అద్భుతమైన సహాయం పడతాయి. కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి, ఇటీవల ఈ రుణములు వాడు తీర్చుకు కూడా మీ కృపను అనుగ్రహించింది. సుప్రభువా, మానవ తప్పిదం వలన నా ప్రియుడు విషయం చాలా నష్టపోయాడు. కనికరించి బహుగా ప్రయాసపడుతున్నారు. ప్రతి సమస్య నుండి అద్భుతమైన విడుదల దయచేయండి. 115వ కీర్తనలో దేవుడు మమ్మను మరిచిపోలేదు, దేవుడు మమ్మను ఆశీర్వదించెను, ఆయన స్తుతించున్నాడు. ప్రతి సమస్య నుండి బయటపడుతుంది. పెద్ద కుమార్తె వివిధ కోచింగ్ తీస్తూ ఆయన ఉద్యోగ విషయంలో కూడా అద్భుతమైన సహాయం దయచేయండి. శ్వేత సన్నీల వివాహ విషయాలలో సహాయం దయచేయండి. 2వ ఇల్లు శుభ్రం తీసుకుని అందులో చేరుటకు దయచేయండి. ఆర్థిక సమస్యలు ఈ రుణములు వాడు తీర్చడం కూడా సహాయం దయచేయండి. యోగాలు వాడికి మరేమైనా భర్త వారి యొక్క మరి కుమారుని దీవించండి. పోలీసుగా సెలక్షన్ మరి ఆయన పట్ల కూడా మీ సంకల్పం ఎదుగుతూ నెరవేర్చండి. యశుప్రభువా మీ పొందనాలు చెప్పిస్తాను. పోతురై రాజయ్య బేబీని బట్టి ముగిస్తాను. ఇదిగో ప్రతి కూడికకు ముందు వస్తున్న విధానాన్ని బట్టి కూడా ముగిస్తాను. పెద్దవాడు ఉద్యోగరీత్యా శిబిరంలో ఉన్నాడు, యజమానుడు డ్యూటీలో ఉన్నాడు, 2వ వాడు తరచుగా బలహీనతలు గురవుతున్నాడు. కడుపునకు మీరు ముట్టి స్వస్థపరచండి. ఇదిగో ట్రైనింగ్ వెళ్ళాలి, సహాయకులను దయచేయండి. భార్య భర్తను దీవించండి, తోబుట్టును కూడా దీవించి మీరు పైన పోతాను. ప్రతి ఆర్థిక సమస్య నుండి బయటపడి స్తుతించినట్లుగా మీ కృపను అనుగ్రహించండి. గంధం చేయమ్మ, వారి కుటుంబ సభ్యులు, గంధం సువార్తను, వారి కుటుంబ సభ్యులు, తిప్పన్న, వారి కుటుంబ సభ్యులు దీవించండి. వీళ్ళు భర్తల దేవత ఆర్య కుమార్తెలు కుమారుడు కొరకే తరచుగా పెద్ద కుమార్తె కడుపు నొప్పితో గురవుతున్నది. స్వస్థపరచండి. పూర్ణ ఆరోగ్యం, పూర్ణ అయినా మరి పిల్లల యొక్క చదువులో చురుకైన జ్ఞానం వివేకం ఆలోచన తయారు దేవదాస జీవితం మీరు జరిగించిన అధికారులను పూర్తిగా కుటుంబక్షేమాల నుంచి కాపాడు. అలాగే అయినా జీతాలు వచ్చినట్లు కూడా సహాయం. తరచుగా శరీర బలహీనతలకు గురవుతున్నారు. ముక్తి స్వస్థపరచండి. వెన్షన్ పినాయిల్ దశ-దిశలో వర్ధిల్లున్నట్లుగా పడతాయి. ఆయన తల్లిని దీవించండి, తమ్ముడు కుటుంబాన్ని దీవించండి, సోదరి మనుల భర్తలు సంతానాన్ని దీవించండి. దేవామి కొందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మునిస్వామి ఆయన భార్య ఇదిగో కుమారుని బట్టి దీవించండి. 2వ కుమారుని తల్లిని దీవించండి, మంచి పోషణ ప్రయత్నించండి. వరక ఓబ్లేస్ ఓబై వారి కుటుంబ సభ్యులను దీవించి శ్యామలమై అవుట్లో 8-9 జరగబోయే కోడికలలో మీరు మహిమపోతుంది. మీ చిత్తమైతే ప్రభు దినమున చిన్న ప్రభాకర్ గారు, చిన్నబ్బాయి గారు మరి సంఘాన్ని దర్శించుటకు మీరే కానీ అయ్యా మీ కొందనాలు చెల్లి యోహానంకు రాజబాయి వారి కుమారులు, వారి భార్య, వారి సంతానం, వారి కుమార్తెలు, వారి సంతానం జాన్యర్సులు గారికి ప్రతి బలహీనత మీరు బట్టి స్వస్థపరచండి. భార్య పిల్లలను దీవించండి.
పాల్గొరైన భార్య పిల్లలు స్టాఫ్ను దీవించండి. శ్రీరామూర్తి గారి కుమారుడు దీవించండి. గుంటూరు, నంద్యాల, కర్నూలు, యాడికి, కొల్లూరు, కోనసీమ, చాపరాళ్ళ సంఘాలను బలపరచండి. వృద్ధాప్యంలో ఉంటున్న దైవజనులను మీరు ముక్తి స్వస్థపరచండి. రాత్రి మీరు మైమపోండి. మా జీవిత కాలం అంతా ఇట్లా కృపాసనం యొక్క చేరి నైనా నీతో విన్నవించడానికి కృపంతాయించు. ఈ ప్రదేశం అంతా అనేక ఆత్మలతో నింపబడటం కృపంతాయించు. పురుషుల బాధ్య విషయంలో, పైన దేవుని విషయంలో, ఎదురుగా ఉన్న స్థల విషయంలో కృపంతాయించు. నైనా ఇప్పటి వరకు బైబిల్ చేత పట్టు మొదలుకొని ఈనాటి వరకు మమ్మల్ని ప్రోత్సహిస్తూ సహాయపడుతూ అనేక స్థానాలలో మీకు వారిని ప్రకటించినట్టు ద్వారాలు చేసినట్టు ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్నప్పుడు రాత్రి మీరు మైమపోండి. మా యాడికి మండలాన్ని, మా కడప నియోజకవర్గాన్ని, మా అనంతపురం జిల్లాను, నైనా మా తెలుగు రాష్ట్రాలను, మా దేశాన్ని, ప్రపంచ దేశాలను పాలకులను, నాయకులను దీవించండి. చక్కగా పాలించినట్లు ప్రతి కుటుంబములో ప్రతి విధమైన అవసరాలు మీరు తీర్చండి. దేవా మీ కృపను దయచేసి రాత్రి మహిమ పొంది ఆశీర్వదించు హస్తాలు కావచ్చు. యేసు ప్రభువుని నామములో ప్రార్థిస్తూ బయలుదేరుతున్న తండ్రి, ఆమేన్.